ఈ సంవత్సరం మార్చి నెల 10, 11 తేదీలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో ఏసీబీ అధికారులమైనటువంటి మేము ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీలలో భాగంగా కొంతమంది అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా నిర్ధారణకు వచ్చినాము. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలు టౌన్లో 13 చోట్ల సంబంధిత అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాము. వాటికి సంబంధించిన వివరాలు తర్వాత తెలియజేస్తాం. మీకు ఏమైనా సమాచారం ఇచ్చారు సార్? అంటే ఇలాగ అవినీతి పాల్పడుతున్నారని చెప్పి. అంటే గతంలో అది సర్ప్రైజ్ చెక్ చేసాం కదా, ఆ ఎంక్వైరీలో భాగంగానే ఇది. అంటే జరిగి కూడా కొన్ని నెలలైంది కదా సార్, కానీ ఇప్పుడు ఈ టైంలో మీరు దాడులు నెరవేర్చున్నట్టే. అవును, విచారిస్తున్నాం కదా, విచారించే చేస్తున్నాం, కేసు రిజిస్టర్ చేసి. మొత్తం 13 చోట్ల ఒంగోలు టౌన్లోనే 13 చోట్ల. సార్ గతంలో మీరు తనిఖీలు చేసినప్పుడు ఏమన్నా ఆధారం చిక్కింది సార్? దొరికిన ఎవిడెన్స్ ఉంది. కొంత అవినీతి అక్రమాలు పాల్పడినట్టుగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి దానికి సంబంధించి చేస్తున్నాం ఈరోజు. సార్ మనీ రూపంలో కానీ రికార్డు పరంగా అవన్నీ తర్వాత తెలియజేస్తాం. సార్ ఓకే. ఎప్పుడు ఏ టైం వరకు సార్ తనిఖీ జరిగింది సోదాలు? ఈరోజు మార్నింగే స్టార్ట్ చేసినాము. పూర్తి కంప్లీట్ అయితే టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఈ తనిఖీల్లో ఏమన్నా పెద్ద దాకా ఉందా? అంటే మున్సిపల్ ఆఫీస్ సంబంధించిన పెద్ద ఆఫీసర్ ఉన్నారా? చెప్తాం, అట్లేదంటే తర్వాత చెప్తాం. సోదాలు కంప్లీట్ అయిన తర్వాత చెప్తాం.